హాయ్ బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మేనేజ్ లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులే కానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దమ్మ రమ్మంటుంది గొడ్ల జావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot. నా కూతురు గదిలోకి ఎందుకు వెళ్ళా? నా సంగతి వదిలే మామ. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. గిరిజా 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 అజయ్ గారి గదిలోకి రాగానే ఓని తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న. పడేసావా లేదా చెప్పు. పడేసాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఎవరైనా మగాలు రాగానే ఓని తీసి పడేయమ్మా. నువ్వు పోరా. చేసిన పనికి ఇంత తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు. నిన్న అనకపోతే గ్రీన్ బాగుంది. నాకు గ్రీన్ ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను అన్నిటికీ. ముందా తిప్పుడు అవ్వకపోతే కొడతాను. కొట్టండి మీ సంగతి ఏం చెప్తాను. తిరిగి కొడతావా? ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాడు నాన్న. విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఓని తీసి చేతిలో పెట్టమని. అమ్మా ఏ సుష్మి. ఓ నువ్వు పోరా. ఓకే. కొట్ల సావిడికి వచ్చేసాయి. వస్తానులే పో. కొట్ల సావిడేంటే? కొట్ల సావిడ అంటున్నాడు. నువ్వు వస్తానంటున్నావు. మధ్యలో నేనే. గోప్ పగిలింది. ఈ దున్నపోతు కాదే ఆవు. నువ్వు వాపు. వాడిని ఇవ్వాలో రేపు చంపేస్తాను. దీనికి చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు? ఏం చేశాడు? ఊరుకోవే, ఎప్పుడో జరిగిపోయిన దానికి. ముందు నువ్వు ఊరుకో. చెప్పవే ఏం చేశాడు? ఒక పక్క గీతకు పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి లేచిపోదావరా అని అడిగాడు. గీత నిజమా? గీత ఐ లవ్ యూ. ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదా. నా మాట విను. నిజమే లేవే, వదిలే. అజయ్గా అయ్యో. అరే అజయ్గా ఇట్రారా. వట్టన్నయ్యా నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా, అదే విషయం. ఏం చావన్నయ్యా. సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను, ఇప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కెవ్వమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరే. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా. నువ్వు నా చేతిలో చచ్చావురా. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చావురా. అమ్ముదయం. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడు గోకుతాడే? బుద్ధునే ఏదో గోకడు. ఏ మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా, ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ గారు ఏదో తింగరు పని చేస్తుంటాడు, నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చి కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయ్ గారికి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గారికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే. మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనాదిరా? అజయ్ గారు గీత నేర్పిస్తావు నాన్న. అవును మావయ్య. అని కిందికి రమ్మను. ఇప్పుడు ఉందో నీకు? ఏడిపించకపోయినా ఏడిపించానని చెప్తావే. ఇప్పుడు ఆట ఆడిస్తానే. వస్తున్నా.
అమ్మ దీని అమ్మమ్మ, ఇది ఇంట్లోకే విశ్వనాథ్ సినిమా, బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా? దీనికి అజయ్ గడి సినిమా చూపిస్తా. చీ 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 చీ. ఈ మధ్య హీరోయిన్లు అందరూ క్లబ్ డాన్సర్లా తయారయ్యారు. వీళ్ళ బాబులు ఈ ఫోటోలు చూడరా? బాబాయ్ బాబాయ్ నా ముద్దు చూడు. మన గిరిజలాగా ఉందే. గిరిజలా ఉంటాం కాదు, గిరిజలు లాగేసుకుందా చూడండి. అయ్యో చేతిలో గ్లాస్ ఉంది చూడు, గ్లాస్ లో డ్రింక్ కూడా ఉంది, అది చూడు. అహో, శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ప్లాన్ బి. ఎక్కడ వాడు? పైన నాడు ఎల్లి కుమ్మే. ఇవాళ నిన్ను చంపి ప్రెస్ మీట్ పెడతాను. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజ్ అంటే చాలా ఇష్టం. అది మనకు తెలియకుండా అజయ్ గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గది నిండా రోసెస్ పెట్టేశా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది. ముద్దుకృష్ణ బావ అని చెప్పేసా. అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముద్దుకృష్ణ గారు. వాడెందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్క నిన్ను అడిగితే నువ్వే అని చెప్పు. ఓకే ఓకే, ఐ లవ్ యు రా. ముద్దు నువ్వేనా? నేనే. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావంటే? ఒరే సచ్చినోడా, నా ఇమేజ్ అంతా డామేజ్ చేసావు కదరా. నేనేం డ్యామేజ్ చేయలేదే. ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసా. ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపోవచ్చు. నాదే క్యారెక్టర్ అయితే నీకెందుకురా? ఎందుకంటే ధైర్యంగా నీకు నచ్చిన పని చేసే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. ఇందులో నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే నన్ను క్షమించు. అది పెద్ద పాపమే అయితే అయినా క్షమించు. ఏం చేస్తాం? వస్తున్నాడు. అసలు అన్న జైలు కిందకి వెళ్ళినా అన్న డిఎస్పీ కొడుకుని కొట్టిండు. తప్పుకోబే. బాల్తో కొడతావరా నన్ను? నేను ఎవరు తెలుసా? నా కొడుకునే బుక్ చేసి లోపల అన్నా అన్నా మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ హ్యాపీ రిటర్న్స్ ఏందిరా? నేను వస్తున్న జైలు నుంచి, స్విట్జర్లాండ్ నుంచి కాదు అన్నా. మన బస్సు రెడీగా ఉంది, ఊరికి పోదాం పద. 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళాలి కాదురా. 3 నెలలు రా. లోపల మండిపోతుంది, కొత్తలు ఆడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? డిఎస్పీ నేసేద్దామా? డిఎస్పీని కాదురా, జయమ 3 నెలలు గ్యాపే. 3 నెలలు గ్యాపే. వదలరా సచ్చినోడా. అవతల మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు ఇక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని మీ ఊరు వెళ్ళిపో. నన్ను చంపే మగాడేవాడే. అవతల ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికేలా వచ్చి వచ్చినవే. ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడున్నాడు. ఎవరు మొగుడు? నీ మొగుడా? కాదు, నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. మామా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అమ్మ వస్తున్నాడు. అల్లుడు జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఈడికే వచ్చినావు కదా మామా? అవును, నేరుగా ఇక్కడికే వచ్చా. ఎక్కడ ఆగలా. నీకు కూడా లోపల ఉడికిపోతుంది కదా మామా. సెక రేగుతుంది అల్లుడు. చూసారా, మగాడంటే మామరా. ఆ డౌట్ తీసుకోవడానికే వచ్చా. చెప్పు మామా, ఆ మహేంద్ర గారిని ఎప్పుడు వేసేద్దాం? ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా చేద్దాం? ఎవరు లేనప్పుడు టైం చూసి. నువ్వు కూడా ఏంది మామా మా నాయనలాగా టైము అంటావు? నేను మాత్రం మా మహేంద్ర గారి మనుషుల్లో ఏ ఒక్కనైనా ఏ సాకే ఈ డాబా కదులుతా. నేను కూడా అంతే. పిల్లలు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ రెడీ. డోంట్ పుష్ ఇట్, ఐ ఓపెన్ ఇట్. రాముడు, నాకు ఒకే ఒక్క డజన్ బాక్స్ తీసుకురా. కొమ్మండి. బావా, కూల్ డ్రింక్. ముద్దు బావా, కూల్ డ్రింక్. ఊరి తిని చెక్కమ్మటేసుకో. అమ్మా, లోపల డీకే సౌండ్ ఏదో వస్తుంది. యూరిన్ బ్లడ్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8
89 ముద్దు బావా కూల్ డ్రింక్ చేతులు ఖాళీ నోట్ల పోస్తావా ప్లీజ్ పోయి గిరిజా గిరిజా వాడిని నడిపెత్తావు అనుకుని వీడికి దొరికిపోయాను కమాన్ పోయి ఇక్కడ కూడా హౌస్ఫుల్ ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది చెంపుని వాటర్ వాష్ చేస్తున్నానండి నీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా కమాన్ గిరిజా పొయ్యి గిరిజా అబ్బో ఏం చేయాలో తెలియట్లేదే ఏదైతే అదేంటి నా స్టైలే వేరు తెలుగు వీరలేవరా ప్యాంటు జిప్పు విప్పరా నా బాడీ కాస్త ఇవ్వాలంటే బయట కన్ని పోసేయరా మరి నోట్లోనా ఎర్రవన్నీ చూసి వెంట పడుతుంది పొంగలో